వరంలోని వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పర్యటించారు. కోతకు గురవుతున్న ప్రాంతాన్ని, ముంపుకు గురవుతున్న లంక ప్రాంతాన్ని పడవపై వెళ్లి పరిశీలించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బలహీనంగా ఉన్న ఏటుగట్ల ప్రాంతాలలో రక్షణ చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారెవరైనా ఉంటే గుర్తించి వారిని ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలిస్తామన్నారు. ఆల్మోస్ట్ 10 లక్షల మార్నింగ్ 7 గంటలకి ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మనకి లంకా గ్రామాలు ఎక్కడెక్కడైతే మనకి కోనసీమ జిల్లాలో ఉన్న ఎఫెక్ట్ అయ్యే డిస్ట్రిక్ట్స్ అన్ని, ఆ మండలాలన్నీ కూడా దాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ మండలాల్లో ఎక్కడెక్కడ ఏ గ్రామాలు డిస్కనెక్ట్ అవుతాయి, యాక్సెస్ అంతా డిస్కనెక్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ హ్యాబిటేషన్స్కి నీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అవన్నీ ముందే ప్రికాషనరీగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ముమ్మిడివరం మండలంలో ఇక్కడ మనకి తానిలంక అండ్ కమ్నీలంక ఇక్కడెక్కడైతే మనకి మేజర్గా క్యాటిల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆ క్యాటిల్ని ఆ కమ్నీలంకలోనే గ్రేజింగ్ చేయించిన తర్వాత ఇఫ్ అట్ ఆల్ మనకి సెకండ్ లెవెల్ వార్నింగ్ క్రాస్ చేస్తేనే ఆ క్యాటిల్ని అంతా కూడా మూవ్ చేయడం జరుగుతుంది. సో ఇలా నియర్ బై ఉన్న హ్యాబిటేషన్స్ ఎక్కడెక్కడైతే కొంచెం లో లెవెల్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఉన్న హౌస్ హోల్డ్స్ని, అందులో ఉండే వాళ్ళందరినీ కూడా మూవ్ చేసి నియర్ బై ఫ్లడ్ షెల్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేశాము, అక్కడికి మూవ్ చేయడం జరుగుతుంది. సైమల్టేనియస్గా ఆల్ ప్రికాషనరీ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇక్కడ ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉన్నా దానికన్నీ కూడా వాటర్ క్యాన్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం. అండ్ అలాగే ఎక్కడైతే ప్రెగ్నెంట్ లేడీస్